श्री दत्तात्रेय समारंभां स्वप्रकाशानंदनाथ मध्यमां श्री अमृतानंदनाथ सरस्वती पर्यंतं वंदे श्री गुरु परंपरा। श्री गुरुदेव दत्त श्री गुरुभ्यो नमः। आत्म बंधुवुलंदरिकी कूडा मुंदुगा श्री वाराही नवरात्रि उत्सव शुभाकांक्षलु तेलियपरुस्तू श्री 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 त्रिशक्ति अष्टलक्ष्मी कामाख्य श्रीकुलपीठं मंदमरी అమ్మవారికి ఈ రోజుతో 4 రోజులు నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. శాక్తేయ కుల సాంప్రదాయ విధానంతో మంత్ర యంత్ర తాంత్రిక విధానాల ద్వారా నిత్యము అమ్మవారికి ప్రాతకాల మేలుకొలుపు సేవతో మొదలుకొని అమ్మవారికి నిత్య అభిషేక అలంకరణ అర్చనాది కైంకర్యాలు యంత్ర పూజ సాయంకాల గోధూలిక ముహూర్తం నుండి అమ్మవారికి కుంకుమార్చన మరియు నిత్య నవరాత్రి మహోత్సవ వారాహి హోమం జరుగుతుంది. ఇటు కైంకర్యాలన్నీ కూడా శ్రీ అమ్మ గుడిలో కుల సాంప్రదాయ విధానంతో నిర్వహిస్తూ ఉన్నాం. భారతదేశంలోనే విశిష్టమైనటువంటి స్థలం ఎక్కడుంది అంటే శంబలాదేవి. ఆ శంబలాదేవిలో ఏ విధంగానైతే దేవాలయం లలితాదేవిది ఉందో ఆ విధంగా త్రిశక్తుల దేవాలయ నిర్మాణం గావించడం జరిగింది. నిర్మిస్తున్న క్రమంలో అమ్మవారు కామాఖ్యాదేవి దేవాలయం ఇక్కడ బహిర్గతమైంది. వాస్తవంగా ఇక్కడ కామాఖ్యాదేవి ఉన్నట్టు కామాఖ్య దేవాలయం ఉన్నట్టు మాకేం తెలియదు. అమ్మవారే చక్కగా ఇక్కడ నిర్మాణం చేయించుకుంటూ ఆవిడగానే బహిర్గతమై కామాఖ్య శక్తిపీఠం దశమహావిద్య యోనిపీఠం కూడా నిర్మాణం చేయడం జరిగింది. అస్సాంలో భారతదేశంలోనే 3 స్థానాలలో ఉంది. అస్సాం గౌహతి కామాఖ్య దేవాలయం నీలాంచల పర్వతాల పైన, మరొక దేవాలయం మా గురుపీఠమైనటువంటి దేవీపురం నందు యోనిపీఠం ఉంది. 3వ యోనిపీఠంగా అమ్మవారు దశమహావిద్యా సమేతంగా మందమరిలో కొలువు తీరింది. వాంఛితార్థ ప్రదాయం కనీసానికి అక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే చాలు కోరికలు తీరుస్తుంది ఆ జగన్మాత. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వస్తూ అమ్మవారిని దర్శిస్తూ అమ్మవారి దివ్యానుగ్రహానికి పాత్రులవుతూ వారి కోరికలు తీర్చుకోవడం జరుగుతుంది. అందరూ కూడా ఇటు దేవాలయాన్ని దర్శించాలని అందరికీ మనోభీష్ట సిద్ధి కలగాలని అమ్మవారిని ప్రత్యేకంగా వేడుకుంటూ నిత్య కైంకర్యాలు జరుపుతూ సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మాన